హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చి మామిడికాయ పులిహార అండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. నేను అన్నాన్ని రైస్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నా. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. అదే మీరు కుక్కర్లో అయితే 1.5 గ్లాస్ పోసుకోండి. చూడండి, 1 స్పూన్ ఆయిల్ వేయండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల అన్నం చాలా బాగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకోండి. మామిడికాయని పీల్ తీసుకోవాలి. ఇలా పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్నాక దీన్ని తురుముకోవాలండి. దీన్ని తురుముకుందాం. చూడండి, నేను 3/4 మామిడికాయని మాత్రమే తురుముకున్నానండి, అది సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండీలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ముందుగా మనం పల్లీలని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 4 స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. 3 మినిట్స్ పడుతుంది. వీటిని ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి, లేకపోతే ఇవి పల్లీలు బాగా వేగవు. ఇలా తీసుకోవడం వల్ల పల్లీలు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటాయి. చూడండి, ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ తీసుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. వీటిని కలుపుతూ ఆవాలు చిటపటమన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఫ్రై అయ్యాక పొడవుగా కత్తిరించుకున్న 5-6 పచ్చిమిరకాయలని తీసుకోండి. చూడండి, ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం వేసుకోండి. అన్నిటినీ మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కూడా బాగా మిక్స్ చేస్తూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. చూడండి, 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఉడికించిన అన్నం చూడండి, ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి, వేడివేడిగా కలపకూడదు. ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చూడండి, అన్నం చల్లారింది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఇలా ఉండాలి పులిహారకి, లేకపోతే పులిహార బాగుండదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మామిడికాయ తురుము ఫ్రైని వేసుకుంటున్నాం. మీరు కావాలంటే కొంచెం పక్కన పెట్టుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. చేత్తో మిక్స్ చేసుకుంటేనే చాలా బాగా కలుస్తుంది. మీరు ఇదే టైంలో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు.
అంతా అన్నంలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్న పల్లీలు వేసుకోండి. ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు పులిహార రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో. మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఇవి బౌల్లో తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో పులిహార. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగొస్తుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.